హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రియల్మీ బడ్స్ Q2 ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అన్బాక్సింగ్ చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేదే రియల్మీ బడ్స్ Q2 అయితే ఇవే. ఇప్పుడు ఈ బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. మనం లోపల ఏమేమి ఉన్నాయి అయితే చూద్దాం. ఇప్పుడు నా చేతిలో చూడండి, పైన వచ్చేసి వీళ్ళు బ్లాక్ కలర్ అయితే మెన్షన్ చేశాడు. మొత్తం దీంతో మీకు 2 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది, గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్. నేను అన్బాక్స్ చేసి వచ్చేసి గ్రే కలర్, బట్ వీళ్ళు పైన డిజైన్ అయితే బ్లాక్ అయితే మెన్షన్ చేశారు. మీకు సైడ్లో కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు, చూసాం చూడండి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 28 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్, 10mm బేస్ బూస్ట్ డ్రైవ్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి 88 గేమింగ్ కోసం ఇచ్చారు, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇచ్చారు, డ్యువల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ కాలింగ్ అయితే ఇచ్చేసారు. మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి బాక్స్ మీద మీకు 3499 అయితే ఉంటుంది. బట్ మీకు డిస్కౌంట్ సేల్ వచ్చేసి 2000కి అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నార్మల్ డేస్ అయితే ఇప్పుడు 2000 ఉంటుంది, నార్మల్ డేస్లో వచ్చేసి ఒక 300 అబోవ్ అయితే ఉంటుంది. మీకు 2000 నుంచి 2300 లోపల ఎప్పుడు ట్రేడ్ అవుతూ ఉంటుంది. డిస్కౌంట్స్లో కొంత మీరు 2000కి అయితే వస్తుంది. మీరు ఈ హెడ్సెట్ ఎవరైనా కొనాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. బోత్ కలర్ గ్రే కలర్ ఇస్తాను, బ్లాక్ కలర్ ఇస్తాను. కొంచెం కొనాలనుకునే వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూసి కొనండి. మీకు ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేస్తాను చూడండి. బాక్స్లో ఏమైనా అయితే చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తేనే పైన బడ్స్ అండ్ కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు చూడండి. బడ్స్ అండ్ కేస్ అయితే తీసాం, సపరేట్ అయితే ఇచ్చేసాను చూడండి. బడ్స్ సపరేట్ అండ్ కేస్ సపరేట్ అయితే ఇచ్చినాయి. మీకు ఇంకా దీంతో ఏమైనా అయితే చూద్దాం. వీళ్ళు కేబుల్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. మీకు అడాప్టర్ అయితే రాదు, వీళ్ళు Type-C to USB కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మీకు ఇంకేమున్నాయంటే మ్యాంగోస్ ఉన్నాయి, ప్లస్ మీకు ఇయర్ టిప్స్ అనేది అయితే ఉన్నాయి. మీకు దీనికి వచ్చి స్మాల్ అయితే వచ్చినాయి, దీనిలో మీడియం అండ్ లార్జ్ అయితే ఉంటాయి. మీకు నచ్చినది అయితే మీకు ఇయర్ ఫిట్ని బట్టి మీరైతే మీకు చేంజ్ అయితే చేసుకోండి. మీకు ఇప్పుడు నా చేతిలో ఉండేది రియల్మీ బడ్స్ Q2 అయితే ఇవే చూడండి. మీకు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, అంటే వెయిట్లెస్గా ఉన్నాయి. మీకు చూడండి, రైట్ అని మెన్షన్ చేశారు. మీకు పైన వచ్చేసి వీళ్ళు మిర్రర్ టైప్ అయితే ఇచ్చేసారు చూడండి. మామూలుగా మొబైల్స్కి బ్యాక్ ప్యానల్ వచ్చేస్తుంది కదా, అలా అయితే డిజైన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్కి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. మీకు మైక్ అండ్ ఇది టచ్ సెన్సార్ అయితే ఉన్నాయి. ఇదంతా టచ్ అయితే, ఇది మొత్తం అయితే టచ్. మీకు కేస్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది రియల్మీ బడ్స్ Q2 ఒక కేస్ అయితే ఇది. మీకు ఓపెన్ చేస్తా చూడండి. మీకు ఓపెన్ చేస్తూనే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, అంటే డ్యువల్ పేరింగ్ కానీ మొక్కల మీరు బడ్స్ మళ్ళీ ఒక మొబైల్ పేర్ చేసి రీసెట్ చేయడానికి కానీ మొత్తానికి అయితే ఆ బటన్ అయితే యూజ్ అవుతుంది. మీకు ముందర వచ్చేసి LED లైట్ అయితే ఉంది చూడండి, గ్రీన్ కలర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా దీంతో ఫిట్ అయితే చేశాను. మొత్తం దీంతో బ్యాక్ సైడ్ చూసేసరికి మీకు Type-C పోర్ట్ అయితే ఉంది చూడండి. ఇక్కడ Type-C పోర్ట్ ఉంది. ఇంకా మీకు బటన్స్ అనేది ఎక్కడ లేవు, లోపల ఒక బటన్ మాత్రమే ఉంది. మొత్తం మీకు ఇంకా ఒక LED అయితే ఉంది. మీకు ఛార్జింగ్ చేసిన మీకు డౌన్ అయినా మొత్తం ఈ LED అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. మీకు ఇప్పుడు దీని కనెక్టివిటీ గురించి అయితే చెప్తా చూడండి. ఇది బ్లూటూత్ 5.2 లేటెస్ట్ వర్షన్తో అయితే వస్తుంది మీకు మార్కెట్లో. మామూలుగా మిగిలినవి 5.5 వర్షన్తో వస్తాయి, బట్ ఇది 5.2 వర్షన్తో అయితే మీకు మార్కెట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంది. మీకు దీంతో వచ్చేసి వీళ్ళు 10mm బేస్ బూస్ట్ డ్రైవ్ అయితే యూజ్ చేశారు, అంటే ఈచ్ బడ్లో 10mm అయితే యూజ్ చేశారు. మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉంది. మీకు బేస్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఇంకా బేస్ కావాలన్నా, ట్రాన్స్పరెన్సీ మోడ్ కావాలన్నా, ఏ మోడ్ కావాలన్నా మీకు యాప్ అయితే చూపిస్తుంది చూడండి. యాప్లో బేస్ బూస్ట్ ప్లస్ చేసుకుంటే ఇంకా బేస్ అయితే ఎక్కువ వస్తుంది. ఒకవేళ బేస్ బూస్ట్ లేకుండా మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ కావాలంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ క్లిక్ చేస్తే ఇంకా వస్తుంది. మీకు ANC ఆన్ చేసుకోవాలన్నా మొత్తం మీకు చూడండి ఇట్లా యాప్లో అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మీకు ఏది ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలంటే అదైతే ఎన్హాన్స్మెంట్ అయితే చేసుకోండి. మీకు నేను సౌండ్ క్వాలిటీ గురించి అయితే చెప్తా చూడండి. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ 5.2 వర్షన్, నాకు కనెక్టివిటీ ఎక్కడ డ్రాప్ అయితే లేదు. మీకు క్విక్గా ఇంకా మీకు 5 వర్షన్ కన్నా 5.2 వర్షన్ ఇంకా క్విక్గా పేర్ అయితే అవుతుంది. ఇంకా డిలే అయితే ఉండదు, చాలా క్విక్ అయితే ఇచ్చినారు. మీకు 5 వర్షన్తో వచ్చి కొంచెం క్విక్ అయితే మొబైల్ పేరింగ్ అవుతుంది. మీకు సౌండ్ క్వాలిటీ 10mm డ్రైవ్, మీకు బేస్ అనేది బాగా వస్తుంది. ఇంకా మీకు బేస్ ఇంకా ఎక్కువ లౌడ్ కావాలంటే మీరు బేస్ బూస్ట్ ప్లస్ ఎనేబుల్ అయితే చేసుకుంటే ఇంకా చాలా నీట్గా మీకు సౌండ్స్ బేస్ అనేది వస్తుంది. మీకు కాల్ క్వాలిటీ కానీ, మీకు బేస్ కానీ, మీకు ఎక్కడ మీకు లాగింగ్ కానీ కనెక్టివిటీలో ఎక్కడ డ్రాప్ అనేది అయితే ఎక్కడ సౌండ్స్లో అయితే నేను అయితే అబ్జర్వ్ అయితే చేయలేదు. మీ మొబైల్ న్యూ ఎండ్ మొబైల్ అయినా ఓల్డ్ ఎండ్ మొబైల్స్ అయినా, అంటే బ్లూటూత్ వర్షన్ 4 మొబైల్స్ కానీ 5 మొబైల్స్, ఏ మొబైల్ కనెక్ట్ చేసి చూసినా మీకు చాలా నీట్గా సౌండ్ అనేది అయితే సాంగ్స్ కానీ మీకు లైక్ గేమ్స్ ఆడినప్పుడు కానీ కాల్స్ కానీ ఎక్కడ నాయిస్ అనేది అయితే అక్కర్లేదు. అండ్ అట్నే కనెక్షన్ డ్రాప్, మొబైల్ డిస్కనెక్ట్ కానీ లాగింగ్ కానీ అలా అయితే ఎక్కడైతే నాకైతే అనిపించలేదు. మీకు సౌండ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. మీకు చాలా నీట్గా వస్తుంది సౌండ్ క్వాలిటీ. మీకు సాంగ్ ఏదైనా వింక్ మ్యూజిక్ కానీ గానా మ్యూజిక్ కానీ మీరు చూస్తే 320 పెడితే మీకు బేస్ అనేది హెవీగా అయితే వస్తుంది. మీకు నార్మల్గా చెప్తా చూడండి, ఒకవేళ మీరు బేస్ వచ్చేదానికన్నా ఎక్కువ కావాలి బేస్ అంటే మీరు
ఖచ్చితంగా రియల్మీ లింక్ అనే యాప్ వేసుకోండి. యాప్ వేసుకుని దాంతో అన్ని చేంజ్ అయితే సెట్టింగ్స్ అయితే చేసుకోండి. నేనైతే చూపిస్తాను మీకు అన్నీ. నెక్స్ట్ మీకు బడ్స్ Q2 బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ టైమ్స్ అండ్ బ్యాటరీ ఎంఏహెచ్ అయితే మొత్తం అయితే చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఈచ్ బడ్ వచ్చేసి మీకు 40 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అంటే మీకు ఒక్కొక్క బడ్ 40 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు కేస్ వచ్చేసి 400 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు టోటల్ కేస్ విత్ బడ్స్ ఈక్వల్ టు 480 mAhతో అయితే వస్తుంది. 480 mAhతో అయితే వస్తుంది. మీకు ఇది ఛార్జ్ వచ్చేసి మీకు ఇది టైప్ సి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు క్విక్ ఛార్జింగ్ 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 3 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు ANC ఆన్లో ఉండి మీరు 100%తో వాల్యూమ్తో విన్నా మీకు దాదాపు 1 hour 30 minutes పైన అయితే వస్తుంది. మామూలుగా మీకు మొత్తం ఇది టోటల్ బడ్స్ ప్లస్ కేస్ మొత్తం వచ్చేసి మీకు 28 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీరు సింగిల్ టైం బడ్స్ ఛార్జ్ చేసి దాదాపు మీకు 6 hours అయితే ప్లేబ్యాక్ అయితే కంటిన్యూస్గా 6 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు దీనికి బ్యాటరీ అనేది చాలా గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు 28 hours మీకు ఎట్లా యూస్ చేసినా దాదాపు మీకు 24 hours పైన అయితే వస్తుంది. మీరు ఒకసారి ఈ కేస్ను అండ్ బడ్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే మీరు 1 day ఫుల్ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు 1 day బ్యాటరీ బ్యాకప్ అంటే హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అనుకోవచ్చు. కేస్ ప్లస్ బడ్స్ మీకు ఫుల్ ఛార్జ్ కానీ టైమింగ్ వచ్చేసి 2 hours టైం అయితే తీసుకుంటుంది. 0 నుంచి 100%కు బడ్స్ ప్లస్ కేస్ కానీ మీకు 2 hours పడుతుంది. అదే మీకు బడ్స్ లేకుండా ఉత్త కేస్ ఛార్జ్ చేసుకోవాలంటే 1 hour 30 minutes అయితే ఛార్జ్ అయితే అవుతుంది. మీకు ఫస్ట్ 10 minutes ఫాస్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్లోగా అయితే ఛార్జ్ అయితే ఎక్కుతుంది. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ గురించి చెప్తా చూడండి. ఇది ANC సపోర్ట్తో డ్యువల్ మైక్తో వస్తుంది. అంటే మీకు 2000 రూపీస్ సెగ్మెంట్లో ఏదైనా ANC బడ్స్ అయితే ఉన్నాయంటే అవి ఓన్లీ రియల్మీ బడ్స్ Q2 అయితే ఇప్పుడు మార్కెట్లో ఉండే ప్రకారం అయితే Q2 ఒక్కటే ఉండేది. మీకు కాల్ క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది. నేను అవుట్డోర్స్ అంటే మామూలు వాకింగ్ చేసినప్పుడు కానీ నార్మల్గా ఈ ఇంట్లో కానీ నేను యూస్ చేసినప్పుడు నాకు ఎక్కడైతే నాయిస్ అయితే కాలేదు. నాకు క్లిస్టల్ ఆపోజిట్ వాయిస్, నా వాయిస్ నీట్గా వినపడుతుంది, వాళ్ళ వాయిస్ నాకు చాలా నీట్గా వినపడుతుంది. కాల్ మాట్లాడేప్పుడు చాలా నీట్గా వస్తుంది. వీళ్ళు ANC అప్ టు 25 dB వరకు నాయిస్ అయితే రెడ్యూస్ అయితే చేయగలుగుతుంది. ఇది అంటే మీకు 25 dB వరకు నాయిస్ అనేది రెడ్యూస్ అయితే చేశారు వీళ్ళు. అంటే మీకు నాయిస్ అయితే డ్యువల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. మీకు మైక్స్ యూస్ చేసి క్యాన్సిలేషన్ అయితే తగ్గిస్తారు. ANC వచ్చేసి మీకు 25 dB వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీకు 25 dB వరకు లెస్ అయితే చేస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ వచ్చేస్తుంది. ఇది IPS-X5 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు ఎక్కడన్నా మీకు స్వెట్ మీకు ఎక్కువ ఒక 6 to 7 hours మీకు ఇయర్లో పెట్టుకుంటే మీకు స్వెట్ అయితే వస్తుంది. దాదాపు 4 hours పెట్టుకున్న స్వెట్ వస్తుంది. సో ఆ స్వెట్ నుంచి డ్యామేజ్ కాకుండా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. మీకు IPS-X58 రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఈ బడ్స్ మీకు టచ్ చేసి చెప్తా చూడండి. అంటే మీకు మామూలుగా మనం సింగిల్ టచ్ చేస్తే ఏమొస్తుంది, డ్యువల్ టచ్, అట్లా మీకు బడ్స్ టచ్ బటన్స్ అయితే మీకు చెప్తా చూడండి. ఇది వచ్చేసి మీకు డ్యువల్ ట్యాప్ చేస్తే మీకు ఒకసారి అంటే సాంగ్ ప్లే చేసేప్పుడు డ్యువల్ ట్యాప్ అని ప్రెస్ చేసి ఇది సాంగ్ పాస్ కానీ అవుతుంది. లేకుంటే మళ్ళీ డ్యువల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అయితే ప్లే అయితే అవుతుంది. మీరు సేమ్ ఇట్లే డ్యువల్ ట్యాప్ చేస్తే కాల్ ఆన్సర్ అవుతుంది, మీకు ఆన్సర్ అవుతుంది. ప్లస్ కాల్ కట్ చేయనికి కానీ కాల్ లిఫ్ట్ చేయనికి కానీ ఇదే వస్తుంది. ఒకవేళ మీరు కాల్ ఎత్తకుండా కాల్ రిజెక్ట్ చేయాలనుకుంటే మీరు ఇది బడ్ వచ్చేసి మీకు ఒక 3 seconds అయితే ఇట్లే పట్టుకొని ఉంటే మీకు ఆటోమేటిక్గా కాల్ అనేది డిస్కనెక్ట్ అయితే అవుతుంది. మీకు ఇంకా మీరు యాప్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ అట్లా డ్యువల్ ట్యాప్కు ప్రీవియస్ ట్రాక్, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ నెక్స్ట్ ట్రాక్ అయితే యూస్ చేస్తుంది. అంటే మీకు 3 times డ్యువల్ ట్యాప్ చేస్తే పాస్ అండ్ ప్లే, ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్ ట్రాక్ కానీ నెక్స్ట్ ట్రాక్, లేదంటే మీకు డబల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అదే మీరు డబల్ ట్యాప్ చేస్తే ఏదో ఒక బడ్ 2 budsలో ఒక బడ్ ఏ బడ్ చేసినా మీకు డ్యువల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది, డ్యువల్ ట్యాప్ చేస్తే కాల్ కట్ అయితే అవుతుంది. మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ కావాలంటే 2 buds ఒక 3 to 5 seconds అయితే ప్రెస్ చేసి ఉంటే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది కూడా మీకు ఆన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం దీని కనెక్టివిటీ ఫీచర్స్ అంటే ప్లే బటన్, సింగిల్ డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, మొత్తం టచ్ బటన్స్ ఆపరేషన్స్ అయితే ఇవే. మీకు గేమింగ్ మోడ్ అయితే చెప్తున్నాను. ఇది 88 ms లో లాన్సీ మోడ్ అయితే వస్తుంది. నేను 1+70 మొబైల్లో నేను PUBG ఇది కనెక్ట్ చేసి గేమ్ అయితే ఆడాను. నాకు బుల్లెట్ షాట్స్ కానీ సింగిల్ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు మీకు ల్యాగింగ్స్ అయితే రాలేదు సౌండ్లో. నేనైతే యూజ్ చేసినప్పుడు నేను HD సౌండ్స్ అయితే 70లో HD సౌండ్ డౌన్లోడ్ ప్యాక్ చేసి అయితే యూజ్ చేశాను. నాకు ఎక్కడ గేమింగ్లో ఎక్కడ డిలే అయితే రాలేదు. మామూలుగా కాయిన్స్ లిఫ్ట్ చేసే టైంలో ఒక్కటి డిలే వచ్చింది, కానీ మిగిలిన టైమ్స్లో ఎక్కడ షూటింగ్ కానీ నీకు
ఫుట్ ప్రింట్ సౌండ్స్ కానీ వెహికల్స్ సౌండ్స్ కానీ ఏవైనా సరే మీకు చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా మైక్ కూడా చాలా నీట్గా అయితే వర్క్ అవుతుంది. మీకు ఏఎన్సీతో వస్తుంది కాబట్టి ఇది చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది. మీకు 88 లో లైన్స్ మోడ్ అయితే చాలా నీట్గా అయితే వర్క్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. మీకు 2000 సెగ్మెంట్లో అయితే చాలా బెస్ట్ అనుకోవచ్చు మీరు. మీకు దీంతో ఆల్మోస్ట్ నేను ఏది చూసుకున్నా మీకు అన్ని అడ్వాంటేజెస్ అండి. మీకు 2000 రూపీస్లో చాలా బెస్ట్ బడ్స్ ఏమన్నా ఉన్నాయంటే నేనైతే Q2 అయితేనే మీకు రికమెండ్ చేస్తాను. మీకు బ్లాక్ కలర్ నచ్చితే బ్లాక్ కలర్ తీసుకోండి. ఒకవేళ బ్లాక్ కలర్ నచ్చలేదనుకుంటే మీరు గ్రే కలర్ అయితే ట్రై చేయొచ్చు. మీకు మీకు బోత్ మీ కంఫర్ట్ని బట్టి కలర్ అయితే చెక్ చేసుకోండి. మీకు దీంతో మీకు ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తుంది. ప్రోస్ వచ్చేసరికి మీకు సౌండ్ క్వాలిటీ నీట్గా ఉంటుంది. ఈ ప్రైస్లో ఏఎన్సీ అంటే ఈ 2000 సెగ్మెంట్లో ఏఎన్సీ అనేది మస్ట్ చాలా బెస్ట్ అని అది అలానే బాగా వర్క్ అవుతుంది. సో మీకు 2000లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ బడ్స్. ఏఎన్సీ కానీ మీకు ఏఎన్సీకి సపోర్ట్ చేసింది అండ్ బ్యాటరీ బ్యాకప్ చాలా గుడ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవాలి. మీకు ఒకసారి సింగిల్ టైం 0 to 100% చేస్తే మీకు దాదాపు 24 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీకు చాలా ఇది అడ్వాన్స్. మీకు ఏఎన్సీ అప్ టు 25 dB ఈ ప్రైస్లో ఏఎన్సీ అనేది అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉండేదైతే ఇదే. మీకు వీళ్ళు ఇంటెలిజెన్స్ క్యాన్సిలేషన్ చిప్ అయితే దీంతో R2 చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ అన్నిటికీ. నాకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా నీట్గా అయితే ఉంది. క్లియర్గా ఉంది. ఎక్కడ కనెక్షన్ డ్రాప్ అవుట్ కానీ చిన్న చిన్న నాయిస్ అక్కరింగ్స్ కానీ సాంగ్స్ విన్నప్పుడు అంటే కట్ వచ్చి కొన్ని హెడ్సెట్స్ ఎలా అంటే మీకు కట్ వస్తాయి. అట్లా లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. మీకు కాన్స్ వచ్చేసరికి ఇది కొంచెం ప్లాస్టిక్ బాడీ. మీరు కొంచెం సాఫ్ట్గా అయితే హ్యాండిల్ అయితే చేయాలి. ఇది మీరు రఫ్గా హ్యాండిల్ చేశారంటే మీకు విరిగిపోతుంది. మీకు 88 లో నాన్సీ మోడ్ కూడా చాలా బెస్ట్ వర్క్ అవుతుంది. బట్ వీళ్ళు ఈ బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుందని నా ఒపీనియన్. ఇంకా కాల్ క్వాలిటీ ఓకే సూపర్గా ఉంది. కాల్ క్వాలిటీ మీకు బైక్స్లో వెళ్ళేప్పుడు తప్ప మిగిలిన మీ వాకింగ్ చేసినా ఎక్కడ చేసినా నాయిస్ అనేది అయితే మీరు బడ్స్లో అయితే చూడరు. మీకు మీకు కాల్స్కి అంత క్లియర్గా ఉంటుంది. సో కొంచెం అదొకటి చూసుకుంటే మీకు ఈ 2 తప్ప మీకు ఆల్మోస్ట్ మీకు ఇది 2000 ప్రైస్ అయితే ది బెస్ట్ ప్రైస్ అయితే అవుతుంది. మీరు డిస్కౌంట్స్లో తీసుకోండి 2000కే అయితే వస్తుంది. మీకు చాలా ఇంపాక్ట్ అనేది అయితే ఉంటుంది. ఇది మీకు 2000 అని కాబట్టి మీకు బడ్స్లో క్యూ అయితే 600 ఉంటాయి. Q2 నియో ఉంటాయి ఫ్రెండ్స్. నియో కూడా 1000. సో నియో కన్నా నాకు తెలిసినంత వరకు Q2 అయితే తీసుకోండి. ఒక 1000 పెడితే మీకు ఇంకా బెస్ట్ బ్యాటరీ లైఫ్ మీకు బెస్ట్ ఏఎన్సీ సపోర్ట్ అన్నీ అయితే వస్తాయి మీకు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ Q2 యొక్క ఫుల్ రివ్యూ అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.